భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు. ఇక ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి గురుగారు, ఈ రోజు ఏమైనా ప్రాముఖ్యతలు ఉన్నాయా? అలాగే మామూలుగా సోమవారం తీసుకొచ్చి అరుదైన రుద్రాక్ష నా పొరపాటును మర్చిపోయాను. సో అంటే మంచి రుద్రాక్ష ఈ సర్పదోషాల గురించి, కాలసర్పదోషాల గురించి, అసలు ఇంట్లో ఏం పెట్టుకోవాలి, అందుబాటులో ఏముంటుంది, అది ఎలా ఉంటుంది చూపిద్దాం అనుకున్నాను. నిజంగా తీసుకొచ్చి మర్చిపోయాను. సో ఈ పొరపాటు సరి చేసుకుంటూ రేపైతే ఖచ్చితంగా రేపే చూపిస్తాను మళ్ళీ ఇది. సో ఇవాళ అయితే చూపించలేకపోతున్నాను. ఇది నా పొరపాటు వల్లే జరిగిందో. చిన్న కథ చెప్పుకుందాం, ఈ పొరపాటు రేపు సరి చేసుకుందాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. పిల్లల గురించి. సరే, ఒక యజమాని దగ్గర ఒక గాడిద ఉంది. ఆ గాడిదతో మామూలు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం. ఆ పాత రోజుల్లో అంతే. వాహన అంటే ఇవన్నీ కూడా ఈ గాడిదలు, గుర్రాలు, ఏనుగుల మీద జరిగేవి పాత రోజుల్లో. సరే, పెద్ద పెద్ద వాళ్ళకి ఏనుగులు, గుర్రాలు ఉంటాయి కానీ మామూలు వాళ్ళకు ఉండవు. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి ఏముంటాయి? గాడిద మీద సామాన్ తెచ్చుకోవడం, ఊరి నుంచి పల్లెటూరులో అమ్ముకోవడం, ఇలాగా. సరే, ఒకరోజు యజమాని దాని నిండా, గాడిద నిండా ఉప్పు బస్తాలు వేసుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే దానికి బాగా బరువు అనిపించింది. బాగా బరువు, రోజు పని చేస్తుంది, బరువు అనిపిస్తుంది. సో ఎలాగా ఇది ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి, సరే దాహం వేస్తుంది, నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న చెరువులాగా ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుదాం అనుకుంటుంది. యజమాని పక్కనే ఉంటాడు. నీళ్లు తాగుదాం అనుకుని ఆ చెరువులోకి దిగుతుంది. దిగి నీళ్లు తాగితే కాలు స్లిప్ అయి చెరువులో పడిపోద్ది, నీళ్ళల్లో పడిపోద్ది. నీళ్ళల్లో పడిపోగానే కాసేపటికి అది కోలుకొని లేచేటప్పటికి దూది పిందిలాగా చక్కగా, ఎక్కడ అసలు బరువు అనిపించట్లా, తేలిగ్గా ఉంది. అమ్మయ్య, ఇదేదో మంత్రజలం. ఈ నీటిలో పడంగానే మొత్తం నా బొంటి మీద ఉన్న బరువు మొత్తం పోయింది అని చెప్పేసి ఒక రిలాక్స్గా, ఫ్రీగా ఫీల్ అయింది. భలే ఉంది అని చెప్పేసి, సరే ఇక ఎక్కడ మనకి బరువు లేదు. బరువు ఏం జరిగింది? పైన ఉన్న ఉప్పు అంతా నీళ్ళల్లో పడి కరిగిపోయింది. ఉప్పు కదా, నీళ్ళల్లో పడంగానే ఉప్పు ఏమవుతుంది? కరిగిపోయింది. గాడిద ఏమనుకుంటుంది? ఇదేదో మంత్రజలం కాబట్టి బరువు తగ్గిపోయింది. ఆటోమేటిక్గా దాంట్లో పడంగానే, స్నానం చేయగానే మొత్తం బరువు పోయింది, నాకు తెలియకుండా పడ్డాను, భలే ఉంది అని చెప్పి అనుకుంది. సరే, అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఈసారి ఏం చేశాడు? మార్కెట్ నుంచి ఈ బట్టలు, అంటే రకరకాలు కొనుక్కొస్తారు కదా, దాని నిండా బట్టలు, గాడిద నిండా బట్టలు మూటలు వేసుకొని వస్తున్నాడు. మళ్ళీ దీనికి బరువు అనుకుంది. ఈసారి ఇదేదో మంత్రజలం కదా, ఈసారి మళ్ళీ మంత్రజలంలో పడదాం, పడితే మనకి మళ్ళీ తేలిక అయిపోద్ది, ఇలా రోజు నాటకం ఆడేయచ్చు, మనం పని బరువు తగ్గించేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ వెళుతుంది. మళ్ళీ వెళ్ళి ఆ చెరువులోకి దిగుతుంది. చెరువు దిగి ఈసారి కావాలని పడిపోయి, అంటే అప్పుడు నిన్నేమో మామూలుగా పడిపోయింది, ఇవాళ కావాలని న్యాచురల్గా పడిపోయినట్టు నటించి పడిపోయింది. పడిపోగానే కాసేపటికి మళ్ళీ తేరుకొని పైకి లేచింది. లేవడమే కష్టం అనిపిస్తుంది. ఉన్న బరువు కంటే చాలా రెట్టించిన దానికంటే ఎక్కువ. ఎందుకంటే నిన్న ఉప్పు కాబట్టి కరిగిపోయింది, వాళ్ళ బట్టలు కాబట్టి నీళ్ళన్నీ యాడ్ అయ్యాయి దాని మీద. బరువు బాగా పీల్చుకున్నాయి, బాగా బరువు అయింది. సో నడలేక వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఇది కట్ చేస్తే మన పిల్లలకి సంబంధించి బరువు మన మీద మనం వేసేసుకుంటున్నామండి. అంటే రేపు చదవాల్సింది ఇవాళ ఎగ్గొట్టేసి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు చదవం, ఎల్లుండి చదవం. ఇది ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఒక్కసారి బర్డెన్ అంతా మన మీద పడుతుంది, పిల్లల మీద. అది గ్రహించరు. ఇవాళ మనం అవాయిడ్ చేయగలుగుతాం, నాటకం ఆడేసి రేపుడికి పోస్ట్ పోన్ చేస్తాం, ఇవాళ ఎగ్గొడతాం, ఏదో డ్రామా ఆడతాం. ఈ బరువు అంతా ఎవరికి పెరుగుతుంది? రేపు మనకే పెరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడుదప్పుడు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం అది ఏదో నాటకం ఆడి తగ్గించుకోవడానికి ట్రై చేస్తే ఇది రెట్టింపై రేపు మన మీద పడుతుంది. ఇవాళది, రేపుడిది, ఎల్లుండికి మన మీద పడుతుంది, ఈ 3 రోజులది. కాబట్టి ఎప్పుడుదప్పుడు క్లియర్ చేసుకొని ట్రై చేయండి. ఈ చిన్న చిన్న డ్రామాలు బాగానే ఉంటాయి కానీ అవి భవిష్యత్తుకి దెబ్బతీయకూడదు. ఇవాళ హ్యాపీగానే ఉంటుంది. ఇవాళ అమ్మా నాన్నకి ఏదో డ్రామా వేసి, ఏదో అమ్మా నాన్న దగ్గర అంటే ఈ గాడిద డ్రామా లాగా మన తల్లిదండ్రుల దగ్గర ఏదో పిల్లలు ఏదో డ్రామా వేసి వాళ్ళకి ఎగ్గొట్టేస్తారు. సో అలాగా ఇదేమవుద్ది? రేపటికి ఇంకొంచెం డబల్ అవుద్ది. ఇవాళది రేపటిది కలిపి ఎల్లుండికి 3 కలుస్తాయి. సో ఇది పెద్ద ఎగ్జామ్ వచ్చేటప్పటికి సిలబస్ కంప్లీట్ అవ్వదు, పెద్ద బర్డెన్ అయిపోద్ది. పిల్లలు ఇది చక్కగా పిల్లలకి తెలియజేయండి. అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకొని, టెంపరీ ఎంజాయ్మెంట్ బాగానే ఉంటాయి చిన్న చిన్న డ్రామాలు, భవిష్యత్తుని ఇబ్బంది పెట్టద్దు. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ.
ఇక కాల్స్ చూద్దాం. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు? గురువు గారు మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. గురువు గారు ఏమిటమ్మా? మా బాబుకి 2008లో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. టీవీ వాళ్ళు తగ్గి 2008 10వ నెల 12 స్వామి. 12 అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును స్వామి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 స్వామి, 2 కొడుకు. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కర్కాటక రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష. సింపుల్గా ఒక అష్టముకి ఇంకేం అక్కర్లేదు. ఇది 8 ముఖాలు, ఒక మామూలు రుద్రాక్ష, గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు తీసుకొస్తుంది. అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవాళ విశేషం అంటే గుర్తొచ్చింది. ఇవాళ విశేషం అంటే అంతర్జాతీయ రైతు దినోత్సవం. రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ఇన్ని కబుర్లు కూర్చొని చెప్తున్నామంటే రైతే. కానీ దురదృష్టం, ఈ దేశంలో మాటల వరకే రైతు పరిమితం అయిపోయాడు. చేతల వరకు ఏమీ రాదు రైతు విషయంలో. సినిమా వాళ్ళకి టికెట్ల రేట్లు పెంచమంటే పెంచుతారు. రైతుకి కనీస మద్దతు ధర ఇమ్మంటే ఈ దేశంలో ఇవ్వరు. కోట్లాది రూపాయలు జనాన్ని దగ్గర మీరు పిండుకోండి అంటారు. మీరు స్వతంత్రంగా మీ కష్టానికి సరిపడే రేటు మీరు పెట్టుకోండి అని చెప్పరు. మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వదు. అదే తినాలి, నీకు నష్టం వచ్చినా భరించాలి, అవసరం వస్తే అది తీసుకొచ్చి ఆ సరుకు ఇక్కడ పారేసన్నా నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని మేము చెప్పినట్టు తినాలి తప్ప నీ ప్రమేయం ఇక్కడ ఉండదు. నువ్వు కష్టపడి పండించవచ్చు, నువ్వేమన్నా చేయొచ్చు, ఇక్కడ నీ ప్రమేయం ఉండదు. కావాలంటే క్లబ్బులకి, పబ్బులకి, సినిమాలకి, టికెట్లకి, వాటికి కావాల్సినంత ఇస్తాం, వాటికి కావాల్సినంత ఇస్తాం. దురదృష్టం. కానీ ఏదైనా పొలాలన్నీ హలాల దున్ని హిలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగా బలందర్త్రికి బలికావించే కర్షక దీర్ల కాయం నిండా కాలువగట్టే గర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడోయ్. ఎవరేం చేసినా ఆ శ్రమజీవి శ్రమకి ఖరీదు కట్టేవాడెవడూ లేడు. సో రైతు ఎప్పుడూ రాజే. భవిష్యత్తులో నిజంగా రాజు అవ్వాలి. రైతుని కోరుకుందాం. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. సో ఇక ఇక్కడ ఒకటి పారిశ్రామిక విప్లవం అయినా రావాలి, లేకపోతే గ్రీన్ రెవల్యూషన్ అన్నా రావాలి. ఇప్పుడు 1800 సంవత్సరంలో అమెరికాలో 87% వ్యవసాయం ఆధారం. 200 సంవత్సరాల క్రితం. ఇవాళ ఓన్లీ 0.3% వ్యవసాయం. అయినా పారిశ్రామిక అభివృద్ధి అక్కడ జరిగింది, అగ్రరాజ్యంగా కొనసాగుతుంది. మనకి ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి లేదు, వ్యవసాయం రోజు రోజుకి కుంటుపడుతుంది, ఎటు కాకుండా పోయింది. ఇటు ఇదైనా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు, ఎందుకంటే భూములు తరిగిపోతూ వచ్చాయి. సో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, సాంకేతిక అభివృద్ధి ఇక అదైనా అభివృద్ధి చెందితే ఈ దేశం తొందరగా ఏం పర్వాలేదు. అయినా కూడా మన అభివృద్ధి పదంలోనే ఉన్నాం ఇప్పటికీ. అంటే అప్రస్తుతం అని నేను అనను, కానీ ప్రస్తుతమే మన దేశం తెలియాలి కాబట్టి, అభివృద్ధి తెలియాలి కాబట్టి. ఇప్పుడు 25కి 2024లో ఇప్పుడు అగ్రరాజ్యంగా అమెరికా కొనసాగుతుంది. 2వ ప్లేస్లో చైనా ఉంది, ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా. రేపు 3వ ప్లేస్లో జపాన్ ఉంది, 3వ ప్లేస్లో జపాన్ ఉంది. 4వ ప్లేస్లో మనం ఉన్నాం. 4వ ప్లేస్లో మనం ఉన్నాం, తక్కువేం లేము. 4వ ప్లేస్లో మనం ఉన్నాం. 25కి వచ్చేటప్పటికి మనం 3వ ప్లేస్కి వెళ్తున్నాం. 27కి వచ్చేటప్పటికి మనం 2nd ప్లేస్ వెళ్తామంటాం. సో చూద్దాం, ఇది అభివృద్ధి. సో ఒకందుకు సంతోషించాలి, అలాగే రైతు కూడా బాగుండాలని కోరుకుందాం. కాల్ చూద్దాం. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరు? మా పేరు లావణ్య మేడం. ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నుంచి కాలు చేస్తున్నావు, ఈ రోజు కలిసింది. సోమవారం నాడు, మంచిదే కదా? శివాలయానికి పొద్దున పోయొచ్చినాము, ఇప్పుడు కలిసింది, మొక్కుకున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇమ్మీడియట్ గా అనుకున్నది కలిపేశాడు ఆయన. చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. ఉంది మేడం, ఉంది. 11వ డేటు 3వ నెల 2001. ఎవరిదమ్మా ఇది?
మా కొడుకుది గురుది నైట్ 10:30 వచ్చిండు. చదువుల కోసం ఒక అష్టముఖి చాలమ్మ, ఇంకేమొద్దు. అష్టముఖి ఇది గణపతి స్వరూపము, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా ధారణ చేయించు, ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఒక పాజిటివ్గా ఉంటుంది, చదువు మీద దృష్టి ఉంటుంది, చదవాలన్న తపన ఉంటుంది. ఒక చదివిని అన్నీ వాళ్ళు ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ప్రజెంట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చదువు జాబ్ గురుగారు 2001 అంటే 24 సంవత్సరాలు ఇప్పుడు. ఎవరికి 2001 కాదు, 2010. 2001 10 అమ్మా, 2010 అందా? 2010. ఇంకా బోర్డులతో భవిష్యత్తు ఉంది పిల్లలకి, వాళ్ళకి. ఇంకా 14 ఏళ్ళు పిల్లాడు. రైట్ అమ్మా, అష్టముఖి రుద్రాక్ష సరిపోతుంది. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి, మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు బాగున్నారా గురువు గారు? ఫస్ట్ క్లాస్. నన్ను మీరు అడగక్కర్లా, ఎప్పుడు ఫస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు రఘు గురు గారు. రఘు చెప్పండి. రఘు గారు చెప్పండి. 18/9/1964. 18/9/1964. అయితే గురువు గారు ఒక చిన్న విషయము చెప్పండి. అదే అది శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? ఫ్రైడే 64 రాఖీ పౌర్ణమి నాడు పుట్టినట్టుగా నాకు తెలిపారు. నాకు అంతవరకు శుక్రవారం తెలుసా? అది వారం కూడా తెలియదు గురువు గారు నాకు. 1964 రాఖీ పౌర్ణమి నాడు పుట్టిన అని తెలుసు అనమాట. అంతవరకు. అది ఏ రోజు వచ్చింది పౌర్ణమి? మరి ఆ రోజే ఉందా? ఇది కృష్ణపక్ష సప్తమి, పౌర్ణమి నుంచి 7వ రోజు. అయితే పౌర్ణమి రోజు పుట్టాడని పౌర్ణమి దగ్గర కూడా లేదు. పౌర్ణమికి 7 రోజులు దాటిన తర్వాత ఇది. అని టోటల్లీ రాంగ్ ఇది. సరే, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ ఉంటే నాకు కొంచెం వివరాలు ఇస్తే నేను డీటెయిల్గా మొత్తం అన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పలానా పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి ఏ రోజు వచ్చింది అని మనం డీటెయిల్గా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ లైవ్లో కొన్ని సాధ్యపడకపోవచ్చు. ఏం చేస్తున్నారండి? సాయంత్రం బిజినెస్ చేస్తా గురువు గారు. ఏం చేస్తారు? సాయంత్రం స్నాక్స్ బిజినెస్ చేస్తాను నేను. వెరీ గుడ్. ఎక్కడ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? కోహెడ, హైదరాబాద్ మండలం కోహెడ. రైట్ అండి. అది ఇంకా వ్యాపారం పెంచడానికి ట్రై చేయండి. రైట్. సింపుల్ గా గురువు గారు ఆరోగ్యం. ఇప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో చూసి భయపడకండి. వయసుతో పాటు కొన్ని వస్తాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. వయసుతో పాటు కొన్ని వస్తాయి. ఇప్పుడు 60 దాటారు కదా, కొన్ని వస్తాయి. అలా అని 60 వస్తే ఏదో వయసు వచ్చేసింది అనుకోకర్లా. కొన్ని వస్తే యాక్సెప్ట్ చేయాలి. ఒక ఏకముఖి రుద్రాక్ష వేసుకోండి సింపుల్గా. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే. క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి. 2 సార్లు వెళ్ళాను. ఇది 3వ సారి రాజమండ్రి. సో అంతే, అంతకు 2 సార్లు వెళ్ళాను అంతే. ఇది 3వ సారి అవుతుంది. కొన్ని గంటల మధ్యాహ్నం వరకే ఉంటాను. మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇవ్వద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. గురువారం నాడు 26వ తారీఖు. సో అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు మాత్రమే రాజమండ్రిలో నమోదు చేయించండి. మళ్ళీ చెప్తున్నా, ఇదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే కలవచ్చు. సో ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు. అంటే మీరు బెంగళూరు వెళ్ళారనుకోండి, బెంగళూరులో వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు, మీరు అటు నేను ఇటు, బెంగళూరులో నేను ఉండి మాట్లాడినట్టే ఉంటుంది, లేకపోతే మీరు హైదరాబాద్ వచ్చి మాట్లాడినట్టే ఉంటుంది. ఏం తేడా ఉండదు. అలాగే మీరు ఏ ఊరికి వెళ్ళినా సరే, అది వైజాగ్ కావచ్చు, ఎక్కడికి మీరు వెళ్ళినా ఇలా చెన్నై కావచ్చు, ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. 2-3 అవకాశం ఉండదు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు 26వ తారీఖు రాజమండ్రిలో ఒక్క డేట్ ఆఫ్ బర్త్, 2-3 పేర్లు ఇవ్వకండి. రైట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో.
హలో హలో మేడం, చెప్పండి మేడం. చెప్పండి మీ పేరు. నా పేరు రేవు వెంకటరమణ మేడం. మాట్లాడండి గురుగారు. హలో అండి. సార్ నమస్తే సార్, రేవు వెంకటరమణ సార్ నా పేరు. ఏం పేరండి? రేవూరి వెంకటరమణయ్య. రేవూరి వెంకటరమణయ్య గారు, చెప్పండి. నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మాది నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు జిల్లా. రేవూరి వారు అంటే పూర్వకాలం నుంచి బంగారం పనిలో నిష్ణాతులు. భారతదేశంలోనే వాళ్ళు ఆ పని ఇంకొకళ్ళు చేయలేరు, ఆ చెక్కుడు పని. అది రేవూరి ఫ్యామిలీ చేస్తారు. అవునండి? రేవూరి ఆర్ 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 చాలా ఫేమస్. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే చేస్తారు అది. రైట్, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అవును సార్. 4/6. ఎక్కడుంటారు? ఆచార్య వీధిలోనా? లేదు సార్, అది పక్కన ఏరియా సార్. పక్కన ఏరియా సార్ మాది. ఆచార్య వీధికి పక్కన ఉంటారు. చెప్పండి. 4/6. 4/6/1981. 81. 1981. ఓకే. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? అవును సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతానికి అది చదువుకున్నాను. ఇది విధియ, శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము. పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు 3 సార్. అమ్మాయికి మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిపోయిందా? వెరీ గుడ్. అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నారు సార్ అబ్బాయిలు ఇద్దరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక చిన్న కాంబినేషన్ అండి, చిన్న కాంబినేషన్. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే. ఇక గురుగారు, ఏదైనా మనం సాధించాలంటే, మనం బాగుపడాలంటే, జీవించాలంటే ఎదుటి వాళ్ళని, పక్క వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని మనం ఎదగాల. ఖచ్చితంగా, లేకపోతే ఎదురు దెబ్బలు తగులుతాయి. మన చేతిలో మిఠాయి పొట్లం ఎప్పుడైనా చూసుకోవచ్చు, అదేముందో. ఎదరాడిది ఏముందో తెలియకపోతే ఏమో వాడు ఏం చేస్తాడు మరి. అందుకనే ఇప్పుడు పెద్దవి జరిగినప్పుడు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. అది రాజకీయంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, దేంట్లో అయినా. అది లేకపోతే కేవలం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే, అదే గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎదురు దెబ్బలు తగులుతాయి తప్ప. పరిసరాలను కూడా గమనించాలి. ఇప్పుడు మనం ఎంత బాగా అయినా డ్రైవ్ చేయొచ్చు. మనం ఎంత బాగా డ్రైవ్ చేసినా ఎదరోడు సరిగ్గా లేకపోతే దెబ్బ ఇద్దరికి తగులుతుంది. ఇప్పుడు చాలామంది గొప్ప వాళ్ళు యాక్సిడెంట్లు చనిపోతారు. వాళ్ళకి డ్రైవింగ్ రాక కాదు, ఎదర పరిస్థితులు అనుకూలించక. వీళ్ళకి డ్రైవింగ్ రాక యాక్సిడెంట్లో చనిపోరు. ఎదరోడు తప్పు చేసినా ఆ తప్పు వీళ్ళ మీదే పడుతుంది. అందుకని మనం ఒక్కటే కాదు, ఎదర పరిస్థితులు కూడా గమనించకపోతే ఖచ్చితంగా దెబ్బతింటాం. మనకి భారత రామాయణాలు ఎందుకు చదువుకోవాలి అంటే, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే సున్నితంగా మనం ముందుకెళ్ళాలన్నప్పుడు మన ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలియజేస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఒక్కటే కనిపిస్తాడు మీకు భారతం అందరికీ. ఈ మాయా మత్స్యంద్ర ఇవన్నీ కూడా, ఈ జగన్నాటకం ఇవన్నీ చేసేది ఎక్కడ ఏ నాటకం ఆడాలి ఇవన్నీ ఆయనే కనిపిస్తాడు. ఎదరవాళ్ళు కూడా వేస్తారు, లేకపోతే అక్కడి వరకు రాదు. కాకపోతే పెద్ద కర్ర ముందు చిన్న కర్ర అని, పెద్ద గీత పక్కన చిన్న గీత కనిపించదు, పెద్ద గీతే కనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఉన్నంతసేపు ఆయన డామినేట్ చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అనేక ప్రతివ్యూహాలు వాళ్ళు చేస్తారు. దుర్యోధనుడు కూడా తక్కువేం చేయడు, అట్నుంచి కూడా పెద్ద వ్యూహాలు వేస్తాడు. ఎవరికి అర్థం ఎంత సింపుల్ వ్యూహం అంటే, సొంత మనుషులతో కూడా వ్యతిరేకత చేయిస్తాడు. ఇప్పుడు శల్యుడు సొంత మనిషి పాండవులకి. శల్యుడు ఎవరు? మాద్రి బ్రదర్, మాద్రి తమ్ముడు. కుంతి మాద్రి ఇద్దరు భార్యలు కదా పాండురాజుకి. ఇద్దరు భార్యలో మాద్రి నకుల సహదేవులకి సొంత మేనమామ, అమ్మ తమ్ముడు. సో అందుకని మేనమామగా యుద్ధం సాయం చేద్దామని బయలుదేరుతుంటే, ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడు, దారిలోనే ముందుగా పాండవుల టెంట కంటే ముందు టెంట్ వేసి భ్రమింపజేసి ఇది వాళ్ళదే అని చెప్పి ఎదురుగా స్వాగతం పలికి. ఎందుకంటే శల్యుడు సామాన్యుడు కాదు. యుద్ధంలో తను యుద్ధం చేయడం మొదలు పెడితే సామాన్యమైన యుద్ధం ఉండదు కాదు, తనకు తెలియని యుద్ధ విద్యలు ఏమీ లేవు. అలాగే సారథ్యంలో కృష్ణుడితో సమానంగా చేయగలిగిన నైపుణ్యం కలిగిన వాడు. ఇలాంటి వాడిని అక్కడ వదలకూడదు ఫ్రీగా అని చెప్పి వ్యూహంలో ప్రతి వ్యూహం అనమాట ఇది. అందుకనే ముందుగానే టెంట్ వేసి
శల్యుడిని ఆకట్టుకొచ్చి ముందు మద్యం అది ఇది బాగా మత్తులోకి ముంచేసిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు వస్తాడు. అప్పుడు దాకా పాండవుల శిబిరమే అనుకుంటాడు, ఇది పాండవుల శిబిరమే అనుకొని మజా చేస్తుంటాడు. అప్పుడు వచ్చి మామ బాగున్నావా, తనకి మామే కదా, తనకి మేనమామే, అన్నదమ్ములే కదా వీళ్ళందరూ. మామ ఏం మామ అంటే నీకు అల్లుడు ఏం కావాలో అడుగంటాడు. నువ్వు ఉండి మా పక్షాన్ని నువ్వు ఉంటే ఇంక అంతకంటే ఏం కావాలి మామ అంటే నేను లేకుండా ఎలా ఉంటుంది అల్లుడు, నేను మీతోనే ఉంటాను మాట ఇచ్చేస్తాడు ఈ తాగిన మత్తులో. అప్పుడు నెక్స్ట్ డే మత్తు దిగిపోయిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అల్లుడు కంపు ములిగిపోయింది, ఇలా తప్పు చేసేసాను, వాటి ట్రాప్లో పడిపోయాను నేను అంటే ఏం పర్వాలేదు మామ, నువ్వు అక్కడే ఉండు మాకు అనుకూలంగా చెయ్యి, అక్కడే ఉంటూ మాకు అనుకూలంగా చెయ్యి. అలా ఎలా అంటే ఏం లేదు, అర్జునుడితో సమానమైనటువంటి వాడు కర్ణుడు. అక్కడ ఉన్న రథసారథి కంటే నువ్వు అక్కడ వెళితే నిన్నే పెడతారు ఖచ్చితంగా రథసారథిగా, వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో నువ్వు ఉన్నప్పుడు నీ సామర్థ్యం, నీ చాకచక్యం, నీ తెలివితేటలన్నీ చూపించు. రధికుణ్ణి అంటే అక్కడ ఉన్న యుద్ధం చేయడం తనకు ఎవరైతే ఉన్నాడో వీరుడు వాడిని బలహీనపరచు. సారథిగా ఏం చేస్తావు, దాన్ని బలహీనపరచు. యుద్ధం చేయలేడు. ఇప్పుడు కొట్లాడుతున్నటువంటి అన్ని లేనిపోని మాటలు మాట్లాడితే బలహీనపడతాడు కదా, కాన్సన్ట్రేషన్ అటు ఉండదు కదా. తను సల్యూట్ చేసిన పని అదే. ఏం మాట్లాడినా చాలేవా వేసావు కానీ ఆగు, ఈ పలానా అస్త్రం వేస్తున్నానంటే ఎందుకు పనికి వస్తాయి అర్జునుడి ముందు, నీకు ఏ పాటి సామర్థ్యం ఇది, ఆ అస్త్రాలు ఏంటి, ఆ శస్త్రాలు ఏంటి, అర్జునుడు వాటి ముందు ప్రతిదీ ఇలాగా చాలా ఇబ్బంది పడతారు. కర్ణుడు చనిపోవడానికి ప్రధానమైన కారణాల్లో శల్యుడు ఒకడు. అందుకనే కర్ణుడు చనిపోయినప్పుడు వచ్చి నిజాయితీగా 2 కాళ్ళ మీద మోకరిల్లి కర్ణుడిని అడుగుతాడు, కర్ణ క్షమించు అని. క్షమించు కర్ణ, నాకు తప్పలేదు, నేను చెయ్యక తప్పలేదు. ఇలాంటి వ్యూహాలన్నీ ఉంటాయి. అటు వాళ్ళు ఇటు పని, సొంత మనుషులు వ్యతిరేకంగా పనిచేయడం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలాగే ఉన్నారు. సో అందుకనే మనమే కాదు, మన ముందు ఏం జరుగుతుందో వెనక ఏం జరుగుతుందో చూసుకోకపోతే మన సొంత మనుషులే మనల్ని ఇబ్బంది పెడతారు. అందుకనే ఈ భారత రామాయణాలు అప్పుడప్పుడు పిల్లలకు చెప్తూ ఉండాలి. చెబుతూ ఉంటే అవి గుర్తు చేసుకుంటారు, ఆహా ఇలా కూడా జరుగుతుంది, సొంత మనుషులతోనే ఇలాంటి పనులు చేయిస్తారు. ఏం చేయలేక తను వచ్చి కర్ణుడిని క్షమించమని కోరుకుంటాడు. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు సుజాత అండి. మా ఊరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురు. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ December 26, 1994. 1994. Yes sir. ఎవరిదమ్మా ఇది? మా సార్ది సార్. ఏం చేస్తారమ్మా ఆయన? బిజినెస్ చేస్తారు గురుజీ. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుజీ. ఏం బిజినెస్ చేస్తారు? పిగ్ బిజినెస్ చేస్తారు గురుజీ. పిగ్ బిజినెస్. పిగ్గా? అవును. అంటే శ్వేతవర్ణంతో ఉంటాయి. శ్వేతవర్ణంతో పోర్క్, శ్వేతవర్ణంలో ఉంటాయి. అంటే సబ్జెక్ట్ మాట్లాడాలి కాబట్టి తప్పదు అని మాట్లాడతాం. లేదు చాలా అసలు దాన్ని అమ్ముతూ ఉంటారా? అది అమ్ముతారు. అది చాలా మంచి బిజినెస్లో, ఇది చాలా పెద్ద బిజినెస్, చాలా మంచి. బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏమో లేదు, ఇక్కడ లోకల్లో కూడా. అంటే ఒక సామెత ఉంది, ఒక తెలుగునాట ఒక సామెత ఉంది, ఒక పందిని పెంచుకుంటే పాతప్పులు కూడా తీరిపోతాయి అని. పందిని పెంచుకుంటే పాతప్పులు కూడా తీరిపోతాయి. అంటే అది అలా కాదుగా. అంటే మనకి ఒక నానుడు కూడా ఉంటుంది, పంది కన్నట్టు కన్నావు పిల్లల్ని అంటారు. అంటే అన్ని కంటుంది. ఇంకోటి గొప్పతనం ఏంటంటే ఇవి సీమ పందులు అంటారు వీటిని, తెల్లగా శ్వేతవర్ణం పెంచుతారు. ఇవి సపరేట్గా కేవలం బయట ఎక్కడ తిరగవు, ఫామ్లోనే ఉంటుంది. ఇది ఫామ్లోనే ఉంటుంది. వీటిని ఏం చేస్తారంటే ఈ హోటల్ వేస్ట్ అది ఉంటుంది కదా, ఇవి మొత్తం మిగిలిపోయిన ఆ హోటల్ వేసి ఎన్ని బళ్ళ మీద తీసుకొచ్చి వాటికి ఫీడ్ చేస్తారు. అది ఎంత పెరుగుతుంది, ఖర్చు లేని ఫీడింగ్. ఇదంతా 500 kilos వరకు వెళ్తుంది. చాలా పెద్దగా ఉంటుంది, చిన్న సైజు ఏనుగులా ఉంటుంది. ఈ మాంసం చాలా ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. అవి ఒకటి కాదు, చూడడానికి చాలా ఎక్కువ కదా, సంతానం చాలా ఎక్కువ, 20-30 పిల్లలు పెడుద్ది. అవన్నీ పెరిగితే అసలు ఆలోచించు. అందుకని ఒక్క ఉంటే పాతప్పులు తీరిపోతాయి అంటారు. సో చాలా మంచి బిజినెస్ అది. అది చూస్తున్నాం కానీ ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫామ్, ఎక్కడికో ఎంత పెద్దది అయిపోద్ది అసలు చెప్పలేం. రైట్ అమ్మా, బాగా చేస్తున్నారా అమ్మా?
అదే సార్ కొంచెం నష్టం జరుగుతుంది ఈ హాస్పిటల్. అందులో ఇంత గొప్పగా చెప్తే నష్టం ఎక్కడ ఉంటుందమ్మా అందులో? అందరు వెజిటేరియన్స్ గా మారుతున్నారు గురువు గారు. రైట్ అమ్మా, రైట్. 11 ముఖాలు 7 ముఖాలు ఏకముఖి ఆయన జాతకానికి. కుదిరితే 3, లేకపోతే ఈ 3 ఏదన్నా 1 వేయండి, చాలా బాగుంటుంది. రైట్ అమ్మా. రైట్ గురుగారు. ఇక రుద్రాక్షుల సందేహాల ద్వారా ఈనాటి కార్యక్రమంలో మంచి మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 81